కాస్ట్ అనేది ముందుకు వస్తుంది. మన దేశంలో మతం కన్నా కులం చాలా బలమైంది. సో వెరీ స్ట్రాంగ్. ఈవెన్ మతం మారినా కులం పోదు. మీకు ఇప్పుడు ఉదాహరణకు రెడ్డి క్రిస్టియన్స్ ఉంటారు, దళిత్ క్రిస్టియన్స్ ఉంటారు, కమ్మా క్రిస్టియన్స్ కూడా ఉంటారు. మీరు దళిత్ క్రిస్టియన్ అమ్మాయిని కమ్మా క్రిస్టియన్ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. దళిత్ క్రిస్టియన్ అబ్బాయిని రెడ్డి క్రిస్టియన్ అమ్మాయిని ఇస్తారా? ఇయ్యరు. అంటే మతం మారినా కులం పోదు, అంత పవర్ఫుల్ మన దేశంలో కులం. సో అందువల్ల అందుకే కదా కులం ఇప్పటికీ రెడ్డి క్రిస్టియన్, కమ్మా క్రిస్టియన్, మాలా క్రిస్టియన్ అంటారు కదా. సో ఒకసారి నువ్వు హిందూ ఆర్డర్ నుంచి ముస్లిం క్రిస్టియానిటీ చేపట్టాక మళ్ళీ రెడ్డి క్రిస్టియన్లు, మాలా క్రిస్టియన్లు, కమ్మ క్రిస్టియన్లు ఎందుకు ఉండాలి? కానీ ఉన్నాయి, అంత బలమైన కులం. సో ఈ కుల జనగణన మొదలైతే హిందుత్వ ఆధారితంగా మెజారిటేరియన్ పొలిటికల్ మొబిలైజేషన్కి ఇబ్బంది అవుతుంది అన్నది బీజేపీ కాస్ట్ సెన్సస్కు వ్యతిరేకంగా ఉండటానికి కారణం. బీజేపీ కూడా సోషల్ ఇంజనీరింగు, వివిధ రకాల కులాలను మొబిలైజ్ చేయడము, సమీకరించడం రాజకీయంగా చేస్తూ ఉంటుంది. కానీ సమస్య ఏంటి అంటే ఒక్కసారి కాస్ట్ డైమెన్షన్లో పాలిటిక్స్ డిఫైన్ అయితే తమకు రాజకీయంగా నష్టము, తమ రాజకీయ సమీకరణకు నష్టమని బీజేపీ భావించింది.